అంతం వరకు సహించిన వాడు రక్షింపబడును. మీరు నా నామము నిమిత్తము అందరి చేత ద్వేషింపబడుదురు, అంతం వరకును సహించిన వాడు రక్షింపబడును. మంచిది ప్రియులారా. కీర్తనలు మొదటి సామ్యులు 17:42. మొదటి సామ్యులు 17:42. చుట్టూ పారచూచి దావీదును కనుగొని అతడు బాలుడై ఫిలిష్తీయుడు కర్ర తీసుకొని, నీవు నా మీదకి వచ్చుచున్నావే, నేను కుక్కనా అని దావీదుతో చెప్పి తన దేవతల పేరట దావీదును శపించెను. ఎవరి నామమున శపించిండు? వాళ్ళు మొక్కుకున్నటువంటి మొక్కుబడి లెక్కల వాళ్ళ దేవతల నామమున సమూయేలును ఏం చేసిండు? శపించిండు. ఏమైనా శాపనలు ఏమన్నా సమూయేలుకు దావీదుకు కలిగినవే? బాగా అర్థం చేసుకోండి, మళ్ళీ చదవండి అమ్మ. చుట్టూ పారచూచి దావీదును కనుగొని అతడు బాలుడై ఎర్రటి వాడును రూపసీయునై ఉండుట చూచి అతన్ని తృణీకరించెను. ఫిలిష్తీయుడు కర్ర తీసుకొని, నీవు నా మీదికి వచ్చుచున్నావే, నేను కుక్కనా అని దావీదుతో చెప్పి తన దేవతల పేరుట దావీదును శపించెను. ఇక్కడ ఎందుకొరకు ఈ సమస్య జరిగింది అని మనం ఆలోచన చేసినప్పుడు ఈ 38వ వచనం నుంచి మనం ఆలోచన చేస్తే, పిమ్మట సౌలు తన యుద్ధ వస్త్రములను దావీదునకు ధరింపజేసి రాగి శిరస్త్రాణం ఒకటి అతనికి కట్టి యుద్ధ కవచము తొడిగించెను. ఈ సామాగ్రి దావీదుకు వాడుక లేదు గనక తాను తొడిగిన వాటిపైన కత్తి కట్టుకొని వెళ్ళగలిగినది లేనిది చూసుకొనిన తర్వాత దావీదు, ఇవి నాకు వాడుక లేదు, వీటితో నేను వెళ్ళలేనని సౌలుతో చెప్పి వాటిని తీసివేసి తన కర్ర చేత పట్టుకొని ఏటి లోయలో నుండి 5 నున్నని రాళ్లను ఏరుకొని తన యుద్ధమున్న చిక్కములో నుంచుకొని వడిసెల చేత పట్టుకొని ఆ ఫిలిష్తీయుని చేరుల వరకు పోయెను. డాలు మోయివాడు తనకు ముందుగా నడవగా ఆ ఫిలిష్తీయుడు బయలుదేరి దావీదు దగ్గరకు వచ్చి చుట్టూ పారచూచి దావీదును కనుగొని అతడు బాలుడై ఎర్రటి వాడును రూపసి అయి ఉండుట చూచి అతన్ని తృణీకరించెను. ఫిలిష్తీయుడు కర్ర తీసుకొని, నీవు నా మీదికి వచ్చుచున్నావే, నేను కుక్కనా అని దావీదుతో చెప్పి తన దేవతల పేరట దావీదును శపించెను. నా దగ్గరకు రమ్ము, నీ మాంసమును ఆకాశ పక్షులకును మృగములకును ఇచ్చి వేతునని ఆ ఫిలిష్తీయుడు దావీదుతో అనగా, దావీదు, నీవు కత్తియు ఈటయు పల్లెమును ధరించుకొని నా మీదికి వచ్చుచున్నావు, అయితే నీవు తిరస్కరించిన ఇశ్రాయేలీల సైన్యములకు అధిపతియగు యెహోవా పేరట నేను నీ మీదికి వచ్చుతున్నాను. ఎవరు ఈ వ్యక్తి? దావీదు. ఎవరి మీదకి పోతున్నాడు? ఫిలిష్తీయుడు. ఎవరు? చాలాసార్లు మీరు కథ విన్నారు. ఇది గోలియాతు. అవును, చాలాసార్లు ఈ కథ విన్నారు. గోలియాతు పైన దాడి చేయడానికి అక్కడ ఉన్నటువంటి ఇశ్రాయేలులను, ఎవరైనా మీరు ఉంటే నా మీద యుద్ధం చేయడానికి రండి, మీరు ఇశ్రాయేలీలు అని చెప్పి పిలిస్తే రాజు ఉన్నాడు, ఎవరు పోలేకపోతున్నారు. ఆయన చూసి చాలా హైట్ ఉన్నాడు, బలంగా ఉన్నాడు, మంది మార్గం ఉంది, చాలా గొప్పగా ఉన్నాడు గొలియాతు. అతని దగ్గరికి పోతే చంపేస్తాడనేటటువంటి భయంతో ఏం చేస్తున్నారు? ఎవరు పోవడము లేదు. ఆ గొలియాతు ఏం చేసిండు? ఫిలిష్తీయుడు తిరస్కరించిండు దావీదును. నేనేమన్నా కుక్కను అనుకున్నావా? నీవు
మీదకి వస్తున్నావు, కర్ర చేత పట్టుకొని వస్తున్నావు అని తిరస్కరించండి. తిరస్కరిస్తే దావీదు చెప్తున్న మాట ఏంటమ్మా, నేను యెహోవా నామమున వస్తూ ఉన్నా. ఎవరి నామమున? యెహోవా నామమున నేను వస్తూ ఉన్నా. ఎవరున్నారు నాకు తోడు? యెహోవా దేవుడు తోడై ఉన్నా. ఆ తర్వాత జరిగిన సందర్భాన్ని మనం చూసినప్పుడు గొలియాతు దగ్గరికి వెళ్ళి వడిసెలు రాయి పెట్టి గిరా 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 తిప్పి వడిసెలు పెట్టి రాయితోటి కొట్టి ఒకటే ఒక రాయి కొట్టిండు, మన మీద పడ్డది, గొలియాతు కింద పడ్డాడు. గొలియాతుతో ఉన్నటువంటి కత్తితోటే గొలియాతు తలను తీసివేసాడు. మనము కొన్నిసార్లు భయపడుతూ ఉంటాం. ఎదుట ఉన్న వ్యక్తిని చూసి భయపడుతూ ఉంటాం. ఎదుట ఉన్న వ్యక్తి బలంగా ఉన్నాడు అనుకోండి, వదులుకోన వాడు బలంగా ఉన్నాడు, ఎందుకైనా మంచిది, ఊకవంతో సత్యదానికన్నా ఒక పారిపోయేది మేలని కొన్నిసార్లు భయపడుతూ ఉంటాం. భయపడతామా లేదా రాజన్న? చాలాసార్లు భయపడతాం. కానీ దావీదు పొట్టివాడే కానీ గట్టివాడు. దావీదు పొట్టివాడే కానీ గట్టివాడు. దావీదులో ఏముంది? నా ఇశ్రాయేలు ప్రజలను ఈ సున్నతి లేని ఫిలిష్తీయుడు ద్వేషిస్తున్నాడు, దూషిస్తున్నాడు, యుద్ధానికి రమ్మని పిలుస్తూ ఉన్నాడు అని చెప్పి రోషం కలిగి ప్రయాణం చేసి యుద్ధానికి పోవాలంటే ఏమేమి ఉండాలి? కవచాలు ఉండాలి, సర్వాంగ కవచాలు ఉండాలి, డాలు ఉండాలి, చేతుల ఆయుధాలు ఉండాలి. ఈ పై వస్త్రానికి అంతా కూడా కత్తులతో గుంచితే పాదం లోపలికి పోకుండా ఉండాలి. అలా ఉండి యుద్ధానికి పోయేవాళ్ళమ్మా. కానీ దావీదు ఏమీ తీసుకొని పోలేదు. ఏమన్నా తీసుకుపోయిందా? ఏమీ లేదు. నున్నని రాళ్ళు ఏటికి వెళ్ళాడు, 5 రాళ్ళు తీసుకొని వచ్చాడు. వడిసెల రాళ్ళు పెట్టుకొని వస్తుంటే గొలియాతు ఏమన్నాడు? నీ మాంసాన్ని చీల్చి ఏం చేస్తా అంటున్నాడు? కాకులకు గద్దలకు వేసేస్తా నీ మాంసాన్ని అంటున్నాడు. దా, బాగా ఎత్తు మీద ఉన్నాడు ఆయన, ఎత్తు మీద ఉండి చూస్తూ ఉన్నాడు. దా, కాకులకు గద్దలకు నీ మాంసాన్ని వేస్తానంటే ఇప్పుడు దావీదు మాట్లాడుతున్న మాటలు నా దగ్గర అక్కడ చూద్దాము. దావీదు నా దగ్గరకు రమ్ము, నీ మాంసము ఆకాశ పక్షులకును మృగములకును భూమృగములకును ఇచ్చేదనని ఆ ఫిలిష్తీయుడు దావీదుతో అనగా, దావీదు నీవు కత్తియు ఈటయు బలెమును ధరించుకొని నా మీదికి వచ్చుతున్నావు. అయితే నీవు తిరస్కరించిన ఇశ్రాయేలీల సైన్యములకు అధిపత్యకు యెహోవా పేరట నేను నీ మీదకి వచ్చుచున్నాను. ఈ దినమున యెహోవా నిన్ను నా చేతికి అప్పగించును. నేను నిన్ను చంపి నీ తల తెగవేతును. ఇశ్రాయేలీలలో దేవుడున్నాడని లోక నివాసులందరూ తెలుసుకొనున్నట్లు నేను ఈ దినమున ఫిలిష్తీయుల యొక్క కళేబేరములను ఆకాశ పక్షులకును భూమృగములకును ఇత్తును. అప్పుడు యెహోవా నా కత్తి చేతను ఈట చేతను రక్షించువాడొకడని ఈ వారందరూ తెలుసుకొందురు. యుద్ధము యెహోవాదే, ఆయన మిమ్మును మా చేతికి అప్పగించునని చెప్పాను. ఏం చేసిండమ్మా? ఏమన్నాడు ఈ మాట? ఎవరిదన్నాడు యుద్ధము? యెహోవాదే. మనం అనుకుంటాం చాలాసార్లు నేనే నేను చంపినాను. ఒకవేళ పులిని పట్టుకుంటే నేను పులిని పట్టుకున్నాను వాట్సాప్ ఫేస్బుక్లో పెడతా. ఏ చిన్న పని చేసినా వాట్సాప్ ఫేస్బుక్, ఏ చిన్న పని చేసినా వాట్సాప్ ఇంటర్నెట్ను వాడుకుంటున్నాడు. గొలియాతుకు అప్పుడు ఏమీ లేదు, కవచం ధరించుకునే అలవాటు లేదు, ఏది లేదు. కానీ యెహోవా నిన్ను నా చేతికి అప్పగిస్తూ ఉన్నాడు అని చెప్పి సెలవిచ్చున్నాడు. యెహోవా నిన్ను నా చేతికి అప్పగించుతున్నాడు, కళేబేరాల కింద పడిపోవాలని చెప్పి గట్టిగా మాట్లాడుతున్నాడు. ఎంతమంది ఉన్నారు? ఒక్కడే దావీదు పోతుంది. అనగలుగుతామా? మనం అయితే అన్నోళ్ళు వస్తున్నారు, మనం అనగలుగుతామా? చాలాసార్లు భయపడుతూ ఉంటాం. కానీ దావీదుకు దేవుడు తోడై ఉన్నాడు.
యుద్ధము యెహోవాదే అని అన్నాడు, నాది కాదన్నాడు. ఏమైనా ఆస్తి సంపాదిస్తే నాదే, ఏదైనా ఇల్లు కడితే నాదే, ఏమైనా భూమి కొంటే నాదే, ఏది చేసినా నాదే అని మనం అనుకుంటాం. కానీ దావీదు ఏమన్నాడు? యుద్ధము యెహోవాదే అన్నాడు. మనం కూడా ఎప్పుడైతే దేవుందే అది అని అనుకున్నప్పుడు భారం తేలికగా ఉంటుంది. దేవుని పరిచర్య కానీ, దేవుని ధర్మం కానీ, దేవుని నీతి కానీ జరిగింపబడుతుంది. యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, రాజులు మనకెవ్వరు లేరు, శూరులు మనకెవ్వరు లేరు, రాజులు మనకెవ్వరు లేరు, శూరులు మనకెవ్వరు లేరు, సైన్యములకు అధిపతి అయిన యెహోవా మన అండ, సైన్యములకు అధిపతి అయిన యెహోవా మన అండ, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే. ఎప్పుడైతే నీవు నేను ఈ లోకంలో జన్మించడానికి కారణభూతుడు దేవుడే అని చెప్పి ఎప్పుడైతే నమ్ముతామో, ఏదైతే పనిలో దేవుడు నన్ను నడిపిస్తాడని మనం నిశ్చయంగా నమ్ముతామో, ఎప్పుడైతే మన భారం దేవుని మీద మోపుతామో, ఎప్పుడైతే ఉదయం లేచి ప్రార్థనతో ప్రారంభించుకుంటామో, ఎప్పుడైతే నేను కాదు చేసేది ఈ పని దేవుడే చేస్తాడు, నేను కాదు చేసేది ఈ యుద్ధం దేవుడే చేస్తాడని మనం ఎప్పుడైతే అనుకుంటే చాలా సులభంగా దేవుడు కార్యాన్ని జరిగిస్తూ ఉంటాడు. మనమే మోస్తే భారం అవుతుంది, మనం దేవుని చేతిలో పెట్టి ఉండడము చాలా శ్రేష్టమవుతుంది. ఆ తర్వాత జరిగినటువంటి సందర్భాలు మనం విన్నాం. ఇదే సమూయేలు గ్రంథంలోనే గొలియాతును చంపడము, తల తీసుకొని రావడము అన్నీ మనం చూస్తూ ఉంటాం. కాబట్టి మనకు శోధన వచ్చినా, ఇబ్బంది వచ్చినా, ఆటంకం వచ్చినా మనం చేయాల్సినటువంటి ప్రాముఖ్యమైన పని ఏమిటి అని అంటే యుద్ధము దేవుంది అని నమ్మాలి. సమస్య వచ్చిందంటే ఈ సమస్య దేవుడు తీరుస్తాడని నమ్మాలి. బాధ కలిగితే ఈ బాధ దేవుడు తీరుస్తాడని నమ్మాలి. దేవుడు ఉన్నాడని నమ్మాలి. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 6వ వచనాన్ని చూద్దాం ప్రియులారా. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 6వ వచనం. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యము. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యము. దేవుని యొద్దకు వచ్చేవాడు ఆయన ఉన్నాడని, తన్ను వెదుకు వారికి ఫలము దయచేవాడని నమ్మవలెను కదా. చూడండి ప్రియమైనటువంటి వారులారా, ఏం చేయమంటుంది దేవుని వాక్యము? దావీదు విశ్వాసంతో వెళ్ళాడా, అవిశ్వాసంతో వెళ్ళాడు? విశ్వాసంతో వెళ్ళాడు. మరి జయించాడా లేదా? జయించాడు. దావీదు కన్నా గొప్ప వాళ్ళు ఉన్నారు ఆ దేశంలో, దావీదు కన్నా పెద్దవాళ్ళు ఉన్నారు ఆ దేశంలో, దావీదు కన్నా యవనస్తులు ఉన్నారు ఆ దేశంలో, రాజు సౌలు ఉన్నాడు, సైన్యం ఉంది, అంతా ఉంది. కానీ ఎవ్వరూ అతని మీదకి యుద్ధం చేయడానికి ముందుకు పోలే. దావీదు గారు విశ్వాసంతో ముందుకు వెళ్ళాడు కాబట్టి విజయాన్ని సొంతం చేసుకొని తిరిగి వచ్చాడు. నా జీవితంలో కూడా విశ్వాసం అనేటటువంటిది మనం ప్రాముఖ్యమైనటువంటిదిగా ముందుగాల పెట్టుకుంటే, ముందుకు కొనసాగింపు చేస్తే దేవుడు మన జీవితంలో ఫలభరితమైనటువంటి దీవెనల చేత నింపుతాడు. లేదు అని అంటే అవిశ్వాసాల జాబితాలో మనం ఉంటాం. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యము. దేవుని యొద్దకు వచ్చేవాడు ఆయన ఉన్నాడని, తన్ను వెదుకు వారికి ఫలము దయచేయవాడని నమ్మవలెను కదా. నమ్మకము చాలా ప్రాముఖ్యమై ఉంటూ ఉన్నది. నా ప్రియ సహోదరి సహోదరులారా, నమ్మకం అనేటటువంటి దాని మీద మనం ఆనుకొని ముందుకు వెళ్ళాలి. దావీదు గారు నమ్మకంతో ఆ శ్రమలు వచ్చినా, శోధనలు వచ్చినా అన్నిటికీ తట్టుకొని దావీదు గారు వెళ్తుంటే చాలా మంది నవ్వింటారా లేదమ్మా? ఫిలిస్తీన్లు చాలా మంది ఉన్నారు. గొలియాతు బలమైనటువంటి వ్యక్తిగా ఉన్నాడు. ఆ బలమైనటువంటి వ్యక్తి దగ్గర అతని కత్తి మోయడానికే 2 మనుషులు ఉండేటటువంటి వాళ్ళు.
అలా ఉన్నప్పుడు ఆ కత్తిని మోయడానికి అంతమంది మనుషులు ఉన్నప్పుడు, ఆయన అన్ని కవచాలు ధరించుకున్నప్పుడు, బలమైనటువంటి వ్యక్తి అయినప్పటికీ దావీదు పొట్టివాడు, గట్టివాడు, ముందరికి వెళ్ళాడు, విశ్వాసంతో వెళ్ళాడు. యుద్ధము యెహోవాదే అని సెలవిచ్చి ఉంటున్నాడు. కాబట్టి దేవుడు ఆయనకు తోడై ఉన్నాడు. ఆ కార్యాన్ని దేవుడు జరిగించి ఉన్నాడు. కాబట్టి నా జీవితంలో సమస్యలు ఎన్నైనా రావచ్చు, ఎన్నైనా ఆటంకాలు రావచ్చు, కుటుంబంలోనే రావచ్చు, బయట వ్యక్తుల నుంచి రావచ్చు, సమాజం నుంచి రావచ్చు. అన్నిటికీ తట్టుకోవడానికి నా దేవుడు నాకు తోడై ఉన్నాడని ఎప్పుడైతే మన విశ్వాసంతో నమ్మకంగా ఉంటే దేవుడు మన పట్ల కార్యాన్ని జరిగిస్తాడు. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 20వ వచనాన్ని చూద్దాం ప్రియులారా. నేను మిగుల అపేక్షించుచు నిరీక్షించుతున్న ప్రకారముగా మీ ప్రార్థన వలనను యేసుక్రీస్తు యొక్క ఆత్మ నాకు సమృద్ధిగా కలుగుట వలనను ఆ ప్రకటన నాకు రక్షణార్థముగా పరిణమించునని నేనెరుగుదును. నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభము. ఎట్లా లాభం అబ్బా? చస్తే ఇంకేముంది, ఏం తీసుకుపోయింది ఆయన అని అంటారు. కానీ ఆయనతో ఏముంటది? లాభం ఉంటుంది. ఎందుకు పౌలు గారు ఈ మాట మాట్లాడుతారంటే, బ్రతుకుట క్రీస్తు కొరకు బతుకుతా, చావైతే అది నాకు లాభం. 20వ వచనంలో చెప్పినట్ల నేను మిగుల అపేక్షించుతూ నిరీక్షించుతున్న ప్రకారంగా మీ ప్రార్థన వలనను యేసుక్రీస్తు యొక్క ఆత్మ నాకు సమృద్ధిగా కలుగుట వలనను ఆ ప్రకటన నాకు రక్షణార్థముగా పరిణమించమని నేను ఎరుగుదును. రక్షణ, క్రీస్తులో రక్షణ ఉన్నది. ఆ రక్షణను మనం వదిలిపెట్టొద్దు. దావీదు గారు యుద్ధము యెహోవాదే అని ముందుకు వెళ్ళాడు, విజయాన్ని సొంతం చేసుకున్నాడు. అపోస్తలుడైనటువంటి పౌలు గారు ఇంతకుముందు సహోదరు పాట పాడింది, సౌలును పౌలుగా మార్చిన నా గొప్ప దేవుడా, సౌలును పౌలుగా మార్చిన నా గొప్ప దేవుడా. ఎందుకు గొప్ప దేవుడు అని అంటే, సౌలుగా ఉండి ఇతరులకు హానికరంగా ఉన్నటువంటి వ్యక్తిని యేసు ప్రభువారు దర్శనమందు అగుపడి నీ హింసిస్తున్నటువంటి ఏ యేసును అని చెప్పి సెలవిచ్చినప్పుడు, ఆ తర్వాత సౌలుగా ఉన్నటువంటి పౌలు, మొదట సౌలుగా ఉన్నటువంటి వ్యక్తి పౌలుగా మారి దేవుని పరిచర్యకు మార్పు చెంది ఇప్పుడు ఏమంటున్నాడు ఆయన? బ్రతుకుట క్రీస్తే, చావైతే నాకు లాభం. మనమైతే ఏమనుకుంటాము? ఫస్ట్ బ్రతకలయా, దేవుడు దేవుడు అంటే ఏడవయా, ఆకాశంలో దీపం పెట్టి దేవుడా అంటే ఉంటుందా అని చాలా గొప్ప గొప్ప పలుకులు పలుకుతూ ఉంటాం. కొన్నిసార్లు చాలా గొప్ప గొప్ప మాటలు మనం పలుకుతూ ఉంటాం. మనం చేసే ప్రయత్నం చేయాలి, మనం చేసే ప్రయత్నం చేయాలని అంటాం. మంచిదే. దేవుడు ఎప్పుడు మీరు పని చేసుకోకుండా సోమరిగా ఉండమని చెప్పలే. ఎప్పుడు మీరు పని చేసుకోకుండా సోమరిగా ఉండమని చెప్పలే. మీరు మీ ఇష్టానుసారంగా వ్యర్థంగా ఖర్చు చేయమని చెప్పలే దేవుని వాక్యం. 6 దినములు మీరు కష్టం చేయండి అని చెప్పి దేవుడు చెప్పాడు. ఆదివారం విశ్రాంతి తీసుకోండి దేవుని సన్నిధిలో అని చెప్పి సెలవిచ్చాడు. ఆరాధనలో పాల్గొనని సెలవిచ్చాడు, ఆజ్ఞ ఇచ్చాడు. కాబట్టి మరి నా మట్టుకైతే బ్రతుకుడు క్రీస్తే, చావైతే లాభం అంటే మార్పు చెందినటువంటి పౌలును మనం చూస్తూ ఉన్నాం. మనం కూడా ఇంతకుముందు ఎల్లయ్యగా ఉన్నటువంటి మనిషి ఏలియాగా మారుతాడు. పుల్లనగా ఉన్నటువంటి వ్యక్తి మరొక పేరుతో ఫిలిపిగా మారుతాడు. పేరులో మార్పు ఉంది, మనిషిలో ఏముండాలి? మార్పు ఉండాలా ఉండాలి? మార్పు చెందవా, మార్పు చెందవా, నీ బ్రతుకును మార్చుకోవా, అనుకూల సమయం ఇది అని ఎరిగి మారు మనసును పొందవా, మార్పు చెందవా, నీవు మార్పు చెందవా, నీ బ్రతుకును మార్చుకోవా, అనుకూల
జీవించినా గాని ఏమున్నది ఈ లోకములో? ఎన్నాళ్ళు జీవించినా ఏమున్నది ఈ లోకంలో? కాన పీన సోన, తినడము తాగడము పడుకోవడం, తినడము తాగడము పడుకోవడము, నీళ్లు తాగుతాము, భోజనం తింటాము, నిద్రపోతాము. ఈ మూడు చాలా ఇంపార్టెంటే, లేదని నేను అన్నాను. మధ్యలో ఉన్న పనిని మనం మర్చిపోతూ ఉంటాం. కుక్క ఏం చేయాలి? రాత్రిలో బాగా నిద్రపోవాలి. నిద్రపోవాలా పోకూడదు? రాత్రిలో పోకూడదు. అడుగుతున్నా నేను మిమ్మల్ని, కుక్క రాత్రికి మంచిగా నిద్రపోవాలనా లేదా? పోవాలనా లేదా? పోదు. పోవాలనా లేదమ్మా? పోకూడదా? ఓకే, సరే. మనుషులు ఉదయం పూట మంచిగా నిద్రపోవాలి. పోవాలా పోవు? తెల్లగైనంత వరకు వండ, 9 వరకు వండ, 10 వరకు వండుకో, 1 గంట వరకు వండుకోవా. ఆకలి అయితే మాత్రమే లేచి అన్నం తినలో మళ్ళీ వండుకోవా. కుక్క రాత్రి వేళ నిద్రపోయింది అని అంటే ఆ యజమానికి అది లోబడి లేదు అని అర్థం. అది మొరగదు, మొరగనప్పుడు కుక్క అనేటటువంటిది మనకు అర్థం కాదు అని మనకు అర్థం. మనిషి కూడా ఉదయం పూట నిద్రపోతున్నాడు, పని చేస్తలేడు అని అంటే దాని అర్థం ఏమిటి? పని చేస్తలేడు అని అంటే అర్థమైంది ఎక్కడి నుంచి వస్తుంది? ఫుడ్ ఎక్కడి నుంచి వస్తుంది? రాదన్నా? పని చేస్తేనే వస్తుంది కదా. పని చేయండి ఎట్టికి కావాలని కోరుకునే వాళ్ళ సంఖ్య పెరిగింది. కష్టమే లేకుండా కడుపు నిండాలే, ఇల్లు నిండాలని కోరుకునే సంఖ్య పెరిగింది. దేవుడు ఎప్పుడు దాన్ని ప్రోత్సహించాం. కుక్క రాత్రిలో అరవాలి, జాగ్రత్తగా ఉండాలి, ఆ ఇంటికి రక్షణగా ఉండాలి, కాపలగా ఉండాలి. మొరుగుతేనే ఆ యజమానికి ఇష్టం. అదే ఈ కుక్క దొంగల కొరకు మరుగుతుంది, మంది కొరకు మరుగుతుంది, నా ఇంటి కొరకు రక్షణగా ఉంటుందని చెప్పి ఇంట్లో కుక్క పెట్టుకొని మా ఇంట్లో కుక్క ఉందని బోర్డు పెట్టుకుంటారు. మరి ఈ రోజుల్లో కొడుకులు ఉన్నారు, బిడ్డలు ఉన్నారు. తల్లిదండ్రులు సాకనటువంటి కొడుకులు బిడ్డలు కూడా చాలా మంది ఉన్నారు. కారణం ఏంటి? సాకలేరా? సాకగలుగుతారు, పని చేస్తే కదా సాకేది. పని చేస్తే సాకగలుగుతారు. మూడెక్కడిది పెద్ద పనే, అన్నం పెట్టడం పెద్ద పనే. ఏం కాదు. ఎందుకు సాకలేకపోతున్నారు? దేవుని పనిలో నమ్మకంగా ఉండలేకపోతున్నారు, దేవుని మీద భారం వేయలేకపోతున్నారు, దేవుని యందు విశ్వాసం ఉంచలేకపోతూ ఉన్నారు. చాలా మంది మనం ఏమనుకుంటామనంటే కుక్కని ఏమంటారు? విశ్వాసమైంది కుక్క అని అంటాం. ఏమంటారమ్మా? కుక్క విశ్వాసమైంది అని అంటారు. దేవుడు ఏమైనా కుక్క విశ్వాసాన్ని కోరుకున్నాడా? కుక్క విశ్వాసంగా ఉంటే ఏమీ లేకుంటే మనిషిని కోరిండా లేదా? విశ్వాసంగా ఉండమని కోరిండా లేదమ్మా? మరి మనిషి ఉంటున్నాడా విశ్వాసంగా? మరి ఎందుకు ఉండలేడు? ఎన్ని రోజులు వాక్యం వింటాం మనం? ఎన్ని రోజులు దేవుని సన్నిధికి వస్తాం మనం? ఎంతో మంది మన పితరుల కాలం నుంచి దేవుని వాక్యం వినబడినప్పటి నుంచి కూడా వాక్యం బోధిస్తూనే ఉన్నారు, అనేకులు బోధిస్తూనే ఉన్నారు. వాక్యం విన్న తర్వాత మార్పు అనేది మనలో జరగాలన్నా జరగకూడదు. భోగాన దొరికినాక కర్రె భోగాన తెల్ల కావాలన్నా కాకూడదు. కావాలన్నా లేదమ్మా? అట్లే మళ్ళా కర్రె ఉంటే తోమి లాభమేమి? తోమి 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 సైడ్ పాయింట్ మాత్రం మంచిగా అవుతుంది, కానీ కింది బాగా నలుపు అలాగుందే. అంటే మన జీవితం అనేటటువంటిది కూడా విశ్వాసంలో కొరతగా ఉంటున్నామా? విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యము. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యము. విశ్వాసం ద్వారా మన పితరులందరూ రాజ్యాన్ని జయించినారు. విశ్వాసం ద్వారా
విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టుడైయుండుట అసాధ్యము. మనలో ఏముండాలి? విశ్వాసం ఉండాలి. విశ్వాసం ఉంటే దేవునికి మనము ఇష్టలముగా ఉంటాం. విశ్వాసం ఒకవేళ లేకపోయానుకో మనం ఇష్టలము కాము. ఎందుకు ఈ మాటల ద్వారా గుర్తు చేస్తున్నామనంటే దేవునికి మనం ఇష్టలుగా బ్రతకాలి. మనం ఇష్టమైనటువంటి పిల్లలుగా దేవుడు గుర్తించుకున్నాడు. తన చేతులతో తయారు చేసి ఉన్నాడు. మనల్ని తన జీవవాయువు మనకు ఊది ఉన్నాడు. తనకు ఏమేమి అవసరతలు ఉన్నాయో వాటిని అన్నిటిని మనకు సాయం చేసి ఉంటున్నాడు. కాబట్టి దేవునికి ఇష్టడుగా ఈ భూమి మీద బ్రతకాలి. దేవునికి ఇష్టడుగానే ఈ భూమిని మనం వదిలిపెట్టే వారిగా ఉండాలి. నా మటుకైతే బ్రతుకుట క్రీస్తు, చావైతే లాభం అన్నారు. మనం బ్రతికినా దేవుని చిత్తం అనుకోవాలి, చనిపోయినా దేవుని చిత్తం. నేను నష్టమేం లేదు, లాభమే అని అనుకోవాలి. ఎందుకు అనుకోవాలి? కొరింథీయులకు రాసిన 2వ పత్రిక